నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో క్షతగాత్రులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పరామర్శ. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి. బీహార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం. మృతులకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ కామ్రేడ్ల నిరసన. ట్రాఫిక్ నిలిచిపోవడంతో అరెస్టు చేసిన పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, ఎంపీ శ్రీభరత్ తదితరులు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాల నుండి లోకేష్ తెలుసుకుని ఇది మాటల కందని విషాదమన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మెటల్ పడలే రెండు మెటల్ పట్టి కాకపోతే ఫోన్లో 35 to 45 మధ్యలో లాస్ట్ అయ్యాను. సడన్గా లాస్ట్ అయ్యేటప్పుడు నేను ఇంకా 17 మెటల్ వచ్చింది. పడిపోయేటప్పుడు బ్యాక్ సైడ్ కాలిపోయాను. పడిపోయిన మెటల్ పడి ఇంకా లేచి పడిపోయింది. లోపు ఇంకా బయట ఉండడం అలా వచ్చి బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నష్టపరిహారం ప్రకటించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎస్గ్రేషియా అందచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల చొప్పున, పాక్షికంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున నష్టపరిహారం ఇస్తామని అన్నారు. బాధితులకు అండగా నిలిచిన సీఎంకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ సర్పై క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం మన బాధ్యత అని అన్నారు. తూర్పు నాయుడుపాలెం ఐఓసీ సమీపంలోని దామచర్ల కంపెనీలో కొండపి నియోజకవర్గ టీడీపీ బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు సర్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రితో పాటు ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి సమావేశానికి హాజరయ్యారు. కొత్త ఓట్లు చేర్చడంతో పాటు అర్హులైన ఓటర్లను తొలగించకుండా బూత్ స్థాయిలో ఏజెంట్లు జాగ్రత్త వహించాలని అన్నారు. వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరో కూడా బియ్యాలతో మాట్లాడే హక్కు లేదు.
రెండోసారి మళ్ళీ ఈ పిల్లలు వేరే చోట కూర్చొని మార్చుకోవడానికి అది కుదరదు. దాంతో పాటు సింగరాయపడ లాంటి ఊళ్ళో ఒకే కుటుంబం వల్ల 6 మూల దాకా 5 బూతులు ఉంటాయి. అలాంటివి దయచేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పలానా బూత్లో ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఒకే బూత్లో ఆ ఓటు తెచ్చుకుంటే నేను వెరిఫికేషన్ చేస్తాను. లేకపోతే పాటల దగ్గర నుంచి కటింగ్ దాకా అన్ని బూతుల్లో ఒక కుటుంబంలో ఓట్లు ఉంటాయి. ఆఫీస్ నుంచి కూడా ఏ సలహా కావాలన్నా తహసీల్దార్ రెస్పాండ్ కాకపోయినా, అదేవిధంగా మీకు బిఎల్ఓ రెస్పాండ్ కాకపోయినా, సూపర్వైజర్ ఆఫీసర్ రెస్పాండ్ కాకపోయినా కంప్లైంట్ పెట్టేదానికి ఫెసిలిటేట్ చేసేదానికి మన దగ్గర వాళ్ళందరూ కూడా రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ కానీ డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళు ఉన్నారు. బూత్ వైజ్ గా ఉన్నాయి. ఇవి ట్రాన్స్ఫర్ వైజ్ గా కూడా తీసుకుని మండపాలు ఇస్తున్నాము. క్లాసుల ద్వారా అవి మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా సరే రేపైనా కానీ పంపిణీ చేస్తున్నట్టయితే సరిపోతుంది. రెండోది ముందు ఈ పుస్తకాన్ని మాత్రం త్వరగా చదవాలి. ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మొత్తం కూడా ఇందులో ఉంది. దీనిలో ఏమేం చేయాలి, మనం ఎవరు కంప్లైంట్ చేయాలి అనే దాంతో పాటుగా మనం ఏ క్లెయిములు పెట్టాలనేది కూడా ఇందులో పెట్టున్నాయి. ఇదన్నిటికీ ఫైనల్ గా ఇప్పుడు మన చంద్రా చెప్పినా కానీ ముద్రా చెప్పినా కానీ మైటీడీపీ యాప్ లో నమోదు చేయడం. మైటీడీ యాప్ లో అటెండెన్స్ కి మైటీడీపీ యాప్ లో మనం చేసాం. ముందు ఎలక్షన్ ముందుగా చేసాం. తర్వాత ఎలక్షన్ టైంలో మనం పార్ట్ లో కూడా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసాం. అప్పుడు చాలా వరకు అడ్రస్ లేదు ఉంటుంది మనం గమనించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో మన సింగరాయపడ లాంటి ప్రాంతాల్లో మైగ్రేషన్ మనం గమనించుకోవడం జరిగింది. ఈ మైటీడీపీ యాప్ లో కూడా బూత్ లెవెల్ గ్రామ పంచాయతీ రికార్డ్ చేయాల్సిన అవసరం తెలియజేసుకుంటూ దాంట్లో కూడా ఫార్మ్స్ కూడా ఫార్మ్ 6, ఫార్మ్ 7, ఫార్మ్ 8 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మ్స్ అనేది కూడా నేను మళ్ళీ మీకు 2 రోజుల్లో ఇవన్నీ కూడా మీకు బిఏఓ ఇస్తారు. అయినప్పటికీ ఇప్పుడు మనమే గ్రూపులు స్టార్ట్ చేసుకుంటాం. ఇక్కడ నిజంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతాం. కొట్టే వాళ్ళు ఎవరంటే మన కార్యకర్తలే, వేరే వాళ్ళు లేరు. నేను కాంగ్రెస్ లో కూడా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలుస్తుందంటే మాకు ఇటువంటి కసరత్తులన్నీ లేవు. బూత్ కానీ ఏజెంట్ కానీ క్లస్టర్ అని కానీ యూనిట్ అని కానీ ఓటర్ లిస్ట్ కూడా మెంబర్షిప్ తయారు చేసినప్పుడు కట్ట రాసి ఇచ్చి డబ్బులు ఆఫీస్లో తెచ్చాము. కానీ ఇక్కడ చక్కటి శ్రద్ధ ఉంది. మన కార్యకర్త బాబు గారు చెప్పినాడు, కార్యకర్త అంటే జేజే కార్యకర్త అని చెప్పారు. జై కార్యకర్త అంటే జేజే కార్యకర్తనే. అటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు. కానీ 1926లో మనం ఎంత కష్టపడ్డామో అధికారం తెచ్చుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఏదో విధంగా ఇబ్బంది పడి మన అధికారం వచ్చిన దగ్గర నుంచి ఈ వచ్చిన అధికారం ఎట్లా కేంద్రదేశం అనేది ఆలోచనలో ప్రతి వాళ్ళకి కష్టపడతాం. తర్వాత నేను ఇంత కాంగ్రెస్ అని చెప్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు గెలుస్తుందంటే గాలిలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వీరాభిమాని సానబోయిన సత్యనారాయణ వైరల్ తాత ఎన్నో ఏళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడును కలవాలని కలలుగన్నాడు. తన నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని తెలిసి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తన నివాసం ఉంటున్న ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే చంద్రబాబు సభ ప్రాంగణం ఉండడంతో తనను ఎలాగైనా కలవాలని బలంగా కోరుకున్నాడు. దూరం నుంచైనా ఆయన చూడాలని మాట్లాడిన వీడియో మీడియాలో వైరల్ అయి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన విషయం తెలిసిందే. సత్యనారాయణ గారు సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని కామధేనువు లంకలో సానబోయిన సత్యనారాయణ నివాసం ఉంటున్నాడు. మీ భూమి మీ హక్కు నిర్వహించే ప్రాంతానికి సీఎం చంద్రబాబు చెంతకు వీరాభిమానిని తీసుకొచ్చారు. తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్య సహాయం అందించాలని, తమ గ్రామానికి డ్రైనేజీ, రోడ్డు నిర్మించాలని సీఎంను కోరారు. తన అభిమాని కుమారుడికి సహాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. సత్యనారాయణకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు.
ఎన్టీఓడు నువ్వు పవన్ కళ్యాణ్ త్రిమూర్తులయ్య అంటూ చంద్రబాబుకు ఆశీస్సులు అందించాడు. తాను ఎంతో అభిమానించే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకొని యోగక్షేమాలు అడగడంతో పాటు వైద్య సహాయం, ఇంటి నిర్మాణం కోసం భరోసా కల్పించడంతో సానబోయిన సత్యనారాయణ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈరోజు తన జన్మలో మర్చిపోలేనని ఆనంద భాష్పాలు చిందించారు. నా బాబు త్రిపుత్రులు మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు త్రిపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. ఎంత వయసు? ఎంత? 96 అండి. 96 దాటింది. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను. వ్యవసాయం పని, ఆ పాడి గోట్లు, వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు టోపీలు, వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతని అరిగిపోద్దు ఇప్పటికి. బీపీ కానీ షుగర్ కానీ లేదు, కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు, కూడుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళది అప్పచెప్పేసానా? ఏమైనా భూమి ఉందా? ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకు నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో ఇంటి మీద. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? తేడా వచ్చిందండి. ఎట్లా? ఇప్పుడు అన్ని సోపాయిలు ఉంటాయి, అన్ని సోపాయిలు ఉంటాయి. అంటే నేను చెప్పేస్తాను బండం కానీ నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి దేవుడు. బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటో చూపడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దామంటావు? హాస్పిటల్ అండి, విజయవాడ. బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. నేను పని చేస్తాను, నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చెరువు రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాక పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు బాబు. నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను. ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండు. పెంచిన పెట్రో గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర ఉద్రిక్తతకు దారితీసింది. సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో రాస్తారోకోకు దిగారు. ఉదయం 10:27 సమయంలో 2 ప్రధాన రోడ్లపైకి వచ్చి వాహన రాకపోకలు అడ్డుకున్నారు.
పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒక మార్గంలో రాస్తారోకో చేస్తున్న వారితో ఒంగోలు వన్ సీఐ వెంకటేశ్వరరావు, రెండవ మార్గంలో రాస్తారోకో చేస్తున్న వారితో తాలూకా సీఐ విజయకృష్ణ మాట్లాడేందుకు ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య జరుగుతున్నందున వెంటనే ఆందోళన విరమించాలని సీఐలు కోరారు. అయితే ఆందోళనకారులు పట్టు వీడకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో సీఐలు తమ సిబ్బందితో వారిని అక్కడి నుంచి బలవంతంగా లేపేందుకు ప్రయత్నించారు. కొంతమంది ఆందోళనకారులు పట్టు విడకపోవడంతో వారిని బలవంతంగా లాక్కెళ్లి జీపుల్లో ఎక్కించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలి రెండు వైపులా ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి 10 గంటల 52 నిమిషాలకు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు ఆర్ మోహన్ నాయకత్వం వహించారు. ఒక నెలలో 4 సార్లు పెట్రోలు డీజిల్ మీద భారాలు వేసి మొత్తం ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు పెట్రోలు డీజిల్ పెరుగుదలతోటి, గ్యాసు పెరుగుదలతోటి ఈరోజు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగినాయి. చిన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఇవాళ ఎరువుల ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడి వ్యవసాయం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోలు డీజిల్ ధరలు పెంచామంటే కుంటి సాకులు చెప్తా ఉంది, యుద్ధం అని కారణమని చెప్తా ఉంది. వాస్తవంగా యుద్ధం కారణంగా ఈ ధరలు పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దివాళాకోరు విధానాల వల్ల మాత్రమే ఈ ధరలు పెరుగుతున్నాయి. వాస్తవంగా ఈరోజు పెట్రోలు డీజిల్ అనేటువంటిది పెరగడానికి అంతర్జాతీయంగా పెరిగింది అని చెప్తున్నారు. యుద్ధానికి ముందు 70 రూపాయలు ఉంటే ఒక బ్యారెల్ ధర తర్వాత 120 రూపాయలకు వెళ్ళి ఈరోజు 100 రూపాయలకి దిగింది. పెరిగిన ధరల వల్ల కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేసి ఇదొక ఆదాయ వనరుగా మార్చుకుంటా ఉంది. ఒకవైపున పేదల మీద భారాలు వేస్తూ పెద్దవాళ్ళకు మాత్రం లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాలి. ప్రజలకి 55-60 రూపాయలకి పెట్రోలు డీజిల్ అందించవచ్చు, లేకుంటే ఇది తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అందుకే వామపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినాయి. ప్రకాశం జిల్లాలో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 4 జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు చేపడతా ఉన్నాయి. రానున్నటువంటి కాలంలో పెట్రోల్ డీజిల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి ప్రజలకి పిలుపిస్తూ ఉన్నాం. ఈ దేశంలో పెట్రోలు 65 రూపాయలకే ఇవ్వడానికి వీలున్నది, కానీ 110 రూపాయలు పెంపకం చేయటం జరిగింది. ఒక్క నెలలోనే, మే నెలలోనే దాదాపు 4-5 సార్లుగా పెంపకం చేయటం వల్ల అన్ని సెక్షన్స్ మీద, వ్యాపార వర్గాల మీద, హోటల్స్ మీద, రైతుల మీద, రవాణా శాఖ మీద, అన్నిటి మీద ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఆ ప్రభావం అంతా ప్రజల మీద కలుగుతుంది. ప్రజల మీద ఇచ్చేటువంటి భారాన్ని ఉపసంహరించుకోవాలి రేట్లని. దీంతో పాటు ప్రభుత్వం రేట్లు పెరుగుంటే నిజంగా ప్రభుత్వం యొక్క ప్రజల క్షేమం కోరేటువంటి వాళ్ళు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తన పన్నుల్లోనే ఉపసంహరించుకోవాలి. దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయోజనం సమకూర్చడానికి వెంటనే గ్యాసు పెట్రోలు డీజిల్ రేట్ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. దీనికి కారణం యుద్ధం అని చెప్పి సాగు చూపిస్తున్నారు. వాస్తవంగా యుద్ధం కారణం కాదు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక బ్యారెల్ ధర 105 రూపాయలు ఉన్నప్పుడు గ్యాస్ వచ్చేటప్పటికి 400 రూపాయలు ఉంది. అలాగే పెట్రోల్ 66 రూపాయలు, డీజిల్ 65 రూపాయలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేటు తగ్గుతూ వచ్చినాయి, కానీ ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో విపరీతంగా ప్రజల మీద భారం వేస్తుంది. ఒక
మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆయిల్ ధర లాభం ఈరోజు గవర్నమెంట్కి 5 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తూ ఉంది. అంటే మోడీ పరిపాలనలో సుమారు 75 లక్షల కోట్ల రూపాయలు రకరకాల రూపాల్లో ఆదాయం పొందుతూ ఉంది. 25 ఏళ్ల పాటు బెంగాల్ను ఏలిన వామపక్షాలు మమత చేతిలో ఓటమి అనంతరం చెల్లా చెదురయ్యాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. తర్వాత అధికారం చేపట్టిన మమతా బెనర్జీ అప్రతిహతంగా ఆడిందే ఆటగా పాడిందే పాటగా రాజ్యాంగాన్ని న్యాయస్థానాలను లెక్క చేయకుండా వ్యవహరించిన నియంత పోకడలతో విరక్తి చెందిన ఆ పార్టీ నేతలు టీఎంసీని చీలిక పీలికలు చేశారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పెత్తనం అప్పచెప్పడంతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముకుల్ రాయ్ చాన్నాళ్ల కిందటే వైదొలగాలని తర్వాత రాజీనామా చేసిన సువేందు అధికారి బీజేపీలో చేరి మమతా పార్టీనే కాకుండా ఆమెకు కూడా ఒకసారి నందిగ్రామంలో తాజాగా భవానీపూర్లో ఓటమి రుచి చూపించి ఏకంగా సీఎం అయ్యారు. ఎన్నికలు అయిన వెంటనే గెలుపొందిన 78 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 50 మంది ఎమ్మెల్యేలు రిబబ్రత బెనర్జీ నేతృత్వంలో విడిపోయి తమను శాసనసభలో ప్రత్యేక వర్గంగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తికి స్పీకర్ ఆమోదం లభించింది. ఇక తాజాగా ఇండియా కూటమికి ఇన్నాళ్లు అంటి ముట్టనట్లు ఉన్న మమతా బెనర్జీకి ఘోర ఓటమి తర్వాత కళ్ళు నేల మీదకు వచ్చి నిన్న జరిగిన ఇండియా కూటమి సమావేశానికి హాజరై ఎంతో వినయంగా దర్శనమిచ్చారు. కొద్ది గంటల్లోనే లోక్సభలోని 28 మంది టీఎంసీ ఎంపీల్లో కపోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మంది తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు లేఖ ఇస్తూ తాము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో ఊపిరాడని టీఎంసీకి మమతా బెనర్జీకి తాజాగా ఎంపీల తిరుగుబాటు, సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా గోరు చుట్టుపై రోకటి పోటులా మారింది. ఆయన బాటలోనే 12 మంది రాజ్యసభ సభ్యుల్లో మరికొంతమంది విడతల వారీగా రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంలో బెంగాల్ సీఎం సువేందు అధికారితో పాటు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మొత్తం మీద అధికార పరమపద సోపాన పటంలో నిచ్చెనలతో పాటు పాములు కూడా ఉంటాయని మమతకు తత్వం అర్థమవుతుంది. దోర్నాల మండలం కొత్తూరు గ్రామంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో రెండో సొరంగం తవ్వేందుకు వినియోగించిన టీబీఎం తొలగింపు పనులను ప్రారంభించారు. ప్రాజెక్టులోని నల్లమల సాగర్కు కృష్ణా జలాలు తరలించేందుకు నల్లమల గర్భంలో 2 సమాంతర సొరంగాలను కొత్తూరు సమీపంలో నిర్మించారు. తొలి సొరంగం 7 మీటర్ల వ్యాసం, రెండవ సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. ఆ పనులు నల్లమల అభయారణ్యంలో వేయాల్సి ఉండటంతో వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ నిబంధనల ప్రకారం సొరంగాలు తవ్వకంలో పేలుళ్లు జరపకుండా విదేశాల నుంచి టీబీఎంలను దిగుమతి చేసుకున్నారు. వాటిలో తొలి సొరంగాన్ని 17.8 కిలోమీటర్లు తవ్విన టీబీఎంను 2021లో బయటకు తీశారు. దానిని లోపలే ధ్వంసం చేసి విడిభాగాలను బయటకు తెచ్చేందుకు అప్పట్లో 4 నెలల సమయం పట్టింది. రెండవ సొరంగంలో 11.8 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎంను బయటకు తెచ్చే పనిని ప్రత్యేక నిపుణులకు అప్పగించారు. 175 మీటర్ల పొడవు, 1000 టన్నుల బరువు ఉండే ఈ యంత్రానికి ఉండే విడిభాగాలను తొలిచే పని చేపట్టారు. దాని వెనుక వైపు నుంచి ఒక్కో భాగాన్ని వెడ్డింగ్తో తొలగిస్తున్నారు. అనంతరం ఆ భాగాలను టిప్పర్లో వేస్తున్నారు. పనిని 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ దిశగా పనులు చేయిస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. టీఎంబీలో ఉండే కట్టర్ హెడ్ను ముక్కలుగా చేసి ఆ ప్రాంతంలోనే పూడ్చనున్నారు. ఈ పని పూర్తయితేనే రెండవ సొరంగంలో కృష్ణా జలాలు ప్రవహించే అవకాశం ఉంటుంది.
అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని అమ్ముకోవడమే లక్ష్యంగా మారిందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఒంగోలు అంబేద్కర్ భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ, లిబరేషన్ కాంగ్రెస్, రైతు సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. నేడు ఎంతో నమ్మకంతో ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని రవిబాబు విమర్శించారు. అధికారం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు హెరిటేజ్ నెయ్యిని టీటీడీకి అధిక ధరకు అమ్ముకోవడానికి కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంపై లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు. నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, కాకుమాన్ రాజశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటరావు, చిడితోటి శోభన్ బాబు, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 ఏళ్లైన సందర్భంగా ఈ కూటమి ప్రజల్ని వంచిన విధానం, వెన్నుపోటు 2 ఏళ్ళని 2 సంవత్సరాలని చెప్పి ఒక విషయం మీద ఈరోజు పిలిచి చర్చా వేదిక పెట్టడం జరిగింది. మా పార్టీ నాయకత్వంలో కూటమి చేసిన అనేక మోసాలు, ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి, ప్రజల్ని గాలి కొదిలేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయటం అనే ఏకైక సిద్ధాంతం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కూటమి నాయకులని హెచ్చరించడం కోసం ఈరోజు చర్చా వేదిక పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఇది కొత్త కాదు. తెలంగాణలో కూడా అనేక సంస్థల్ని, ఐడిపిఎల్ కానీ, ఆల్విన్ కానీ, నిజాం షుగర్స్ కానీ, అదేవిధంగా స్పిన్నింగ్ మిల్లులు కానీ, మన రాష్ట్రంలో ఉన్న పాల కేంద్రాలు కానీ, గవర్నమెంట్ పాల్పొడి ఫ్యాక్టరీలు అన్నిటినీ మోతేసి లక్షలాది మంది కార్మికుల్ని రోడ్డును పడేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉద్యోగాలు పోగొట్టేటట్టుగా ప్రవర్తించి ఉద్యోగ కల్పనకి నేను భూములు ఇస్తానంటాం, అమాయక రైతులను మోసం చేసి తనకు భూసేకరణలో వాళ్ళందరినీ ఒక వ్యాపారంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా రైతులను ముంచి స్కీమ్లోకి లాగి ఆ భూములు రూపాయికి ₹1 అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్న విధానం ఇది రాష్ట్రానికి అభివృద్ధి కాదు. ఇది రాష్ట్రానికి మోసం. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసం ఒక మాయలోడి ప్రభుత్వంలాగా ఉంది తప్ప ఇది అర్థం చేసుకోవాలి. రైతుల్ని పచ్చి మోసం చేస్తూ, మాయ మాటలు చెబుతూ, మీ ఆస్తులకు విలువ వస్తుందని చెప్పి రైతుల్ని ముంచుతూ ఉండే ఆ క్యారెక్టర్ లాగానే ఈ ప్రభుత్వ పనితీరుంది. అన్ని వర్గాలు నష్టపోతున్నాయి. కాబట్టి దాని మీద చర్చించడానికి ఈరోజు విమాన శబ్దం వినిపించగానే అందరూ ఆకాశం వైపు కనులెత్తి చూస్తారు. అది కంటికి కనిపించనంత దూరం తీక్షణంగా దానినే చూసేవారు. తాము విమానం ఎక్కితే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు. అయితే సంతనూతలపాడుకు చెందిన 9 మంది విద్యార్థులకు విమానం ఎక్కే అదృష్టం వచ్చింది. ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా విమానంలో ప్రయాణం చేసి ఆ అనుభవాలను మది నిండా నింపుకున్నారు. 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఆయా జిల్లాలకు చెందిన వారు తమ విద్యార్థుల ప్రతిభ అందరూ తెలుసుకునేలా వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తమ స్కూల్ టాపర్స్కు విమానం ఎక్కే అదృష్టం కల్పించారు. సంతనూతలపాడు మండలం ఎనికపాడుకు చెందిన తారాబాయి విక్రమ్ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూ తారాశ్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎనికపాడులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రతిభకు ప్రోత్సాహం పేరుతో 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత విమానయాత్ర అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మేము విజయవాడ వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లోకి దిగిన తర్వాత మా పిల్లలు ఎప్పుడైతే ఈ యూనిఫామ్లో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి విఐపీలు కానీ, అట్లాగే సెక్యూరిటీ కానీ స్పెషల్గా ఉండేసరికి ఏం సార్ అని చెప్పి అడిగితే మాకు ఇట్లా ఒక ఎన్ఆర్ఐ గారు, తారాబాయి గారు మా పిల్లలందరికీ కూడా టాపర్స్కి ఇలాంటి జర్నీ ఏర్పాటు చేసి వీళ్ళల్లో ఒక రకమైనటువంటి చైతన్యం కలిగించడం, వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం కలిగించడం చేసి వీరు ఆ నెక్స్ట్ స్టడీస్ కూడా చాలా పద్ధతిగా నిర్వహించుకునేటట్టుగా, అలాగే మంచి విలువలతో కూడినటువంటి నలుగురికి సహాయం చేసేటటువంటి వ్యక్తులుగా తయారు చేయాలనేటటువంటి ఆలోచనతోటి మేడం గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేద పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. వీరు కూడా ఆ విధంగా చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. తారాశ్రీ ఫౌండేషన్ మన తారాబాయి మేడం గారికి, అలాగే వారి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేటటువంటిది తెలియజేసుకుంటాం. తారాశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైనటువంటి శ్రీమతి విక్రమ్ తారాబాయి గారు నాకు
ఆ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడే పరిచయం అయ్యారు. వారు కూడా అదే పాఠశాలలో చదివామని తెలియచేసి తను ఒక కళా ప్రాంగణం కూడా నిర్మించారండి. ఓపెన్ డాష్ మాకు నిర్మించి ఇచ్చారు. విద్యార్థులు టాపర్స్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా విమాన ప్రయాణం ఏర్పాటు చేస్తానని నన్ను సంప్రదించారు. పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో టాపర్గా వచ్చినటువంటి విద్యార్థులకు ఉచితంగా విజయవాడ నుండి హైదరాబాదుకు, హైదరాబాద్ నుండి మళ్ళా తిరిగి విజయవాడకు విమాన ప్రయాణం ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. విమానం ఎక్కుతామనేది కూడా ఎవరు ఊహించరు. ఆకాశంలో పోతూ ఉన్నటువంటి ఆ విమానాన్ని అందరూ నోరు తెరుచుకుని చూస్తామే కానీ అది ఎక్కుతాము అనేటువంటిది గ్రామీణ వాతావరణంలో, పల్లెటూళ్ళల్లో, మరి ఒక మారుమూల గ్రామమైనటువంటి ఎనికపాడు లాంటి గ్రామాల్లో అది సాధ్యమయ్యే విషయం కాదు. ఏదైతే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళు ఆశిస్తున్నటువంటి ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పడానికి ఈ తారాశ్రీ ఫౌండేషన్ లాంటి వారు ఎంతో దోహదపడతారని చెప్పి అటువంటి సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని మేము అభిప్రాయపడుతున్నామండి. ఆలోచన వచ్చిందే తడవుగా అమెరికా నుంచి తాను చదువుకున్న ఎనికపాడు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఉపాధ్యాయురాలు విజయకుమారితో ఫోన్లో మాట్లాడారు. ఆమె ద్వారా సంతనూతలపాడు మండలం విద్యాశాఖ అధికారి వెంకారెడ్డితో మాట్లాడి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి విమానయాత్ర అవకాశం కల్పించినట్లు చెప్పారు. మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10th టాపర్స్ వివరాలను తారాబాయికు అందించారు. సంతనూతలపాడు మండలం గంగవరం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన కె సుబ్బారావు, మంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి దివ్యశ్రీ, సంతనూతలపాడు జడ్పీ పాఠశాలకు చెందిన పి నాగప్రియ, పేర్నమెట్ల జడ్పీ పాఠశాలకు చెందిన ఈ సహస్ర, కొనగాని వారిపాలెం జడ్పీ పాఠశాలకు చెందిన డి వరుణ్ కృష్ణారెడ్డి, మద్దులూరు జడ్పీ పాఠశాలకు చెందిన కె చైతన్య, ఎనికపాడు జడ్పీ పాఠశాలకు చెందిన ఎం సింధు, చిలకపాడు జడ్పీ పాఠశాలకు చెందిన బి అని, రుద్రవరం జడ్పీ పాఠశాలకు చెందిన పి గోపీచంద్, మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్కే తస్లీములకు ఉచిత విమానయాత్ర అవకాశం లభించింది. అయితే తస్లీం కుటుంబం అనంతవరానికి మారటంతో 9 మంది ఉచిత విమానయాత్ర చేశారు. నా పేరు కె సుబ్బారావు. నేను 10వ తరగతి ఏపీఆర్ఎస్ సంతనూతలపాడు పాఠశాలలో పూర్తి చేసుకున్నాను. నేను 10వ తరగతిలో 581 స్కోర్ చేసి మండలం ఫస్ట్, అదేవిధంగా స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఈ సందర్భంగా ఈ సంతనూతలపాడు మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే టాపర్ విద్యార్థికి తారాశ్రీ ఫౌండేషన్ వారు విమాన ప్రయాణం ఉచితంగా ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్లో ఎన్నో ప్లేసెస్, ట్యాంక్ బండ్, సాగర్ జంగ్ మ్యూజియం, చార్మినార్ మొదలైనవి చూసాము. చాలా నేర్చుకున్నాము జర్నీలో, ఫ్లైట్లో. ఈ సందర్భంగా తారాశ్రీ ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 9 మంది విద్యార్థులను ఒంగోలు నుండి తీసుకువెళ్లి తిరిగి వచ్చే బాధ్యతను సంతనూతలపాడు మండలం విద్యాశాఖ అధికారి వెంకారెడ్డి, ఎనికపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజయకుమార్కి జిల్లా విద్యాశాఖ అప్పగించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నుండి విజయవాడకు, అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లిన తర్వాత అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను చూసేందుకు తారాబాయి మినీ బస్సు ఏర్పాటు చేశారు. విమానయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఒంగోలు వచ్చిన విద్యార్థులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. నేను స్కూల్ టాప్లుగా రావటం వల్ల తారాశ్రీ ఫౌండేషన్ వారు నాకు ఉచితంగా ఫ్లైట్ టూర్ని అయితే ఏర్పాటు చేశారు. అలానే మండలంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్ టాపర్గా వచ్చిన వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించారు. మేము విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి ఫ్లైట్లో జర్నీ అయితే చేశాము. మాకు ఫ్లైట్లో వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇదైతే ఒక బెస్ట్ మెమొరీగా మిగిలిపోద్ది మాకు లైఫ్లోనే. అసలు మేము అనుకోలేదు ఫ్లైట్లో జర్నీ చేస్తామని. సో థ్యాంక్ యూ ఫర్ తారాశ్రీ ఫౌండేషన్. అండ్ మాకు అక్కడ చాలా ఫెసిలిటీస్ కల్పించారు. మాకు ఫుడ్ సప్లై చేశారు. అండ్ మాకు అన్ని అక్కడ హైదరాబాద్లో చూడడానికి బస్ సప్లై కూడా చేశారు. అక్కడ మేము ట్యాంక్ బండ్, సాగర్ జంగ్ మ్యూజియం, అలానే చార్మినార్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి అన్నీ చూసుకొని వచ్చాం. చాలా ఫస్ట్ అసలు నమ్మలేదు సార్, అసలు మాకు నిజంగానే అలా వచ్చిందా అని. తర్వాత కొంచెం నమ్మి డిఈఓ సార్ కూడా చెప్పడం వల్ల, తర్వాత విజయకుమారి మేడం కూడా చెప్పడం వల్ల నమ్మి ఇంకా మేము వచ్చాము సార్. నేను స్కూల్ ఫస్ట్ వస్తాం వల్ల శ్రీ తారా ఫౌండేషన్ వారు నాకు ఉచిత విమాన ప్రయాణం
సౌకర్యం కల్పించారు. ఇక ఒంగోలు నుంచి విజయవాడ వరకు కార్ ప్రయాణం, అక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాదు ఫ్లైట్ నుండి అక్కడ మళ్ళీ బస్సు ఏర్పాటు చేసి అక్కడ చార్మినార్, హుస్సేన్ సాగర్ లాంటి ఎన్నో ప్రదేశాలు చూపించారు. నేను దీనివల్ల చాలా నేర్చుకున్నాను. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ నుంచి మా ఇంటి దాకా మళ్ళీ కారులో వదిలిపెట్టారు. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నానని చెప్తున్నాను. చాలా ఆనందంగా కూడా ఉంది. నేను స్కూల్ టాపర్గా రావడం వల్ల తారాశ్రీ ఫౌండేషన్ వారు నాకు ఉచిత ఫ్లైట్ టికెట్ని అవకాశాన్ని కలుగజేశారు. మేము ఒంగోలు నుంచి విజయవాడ కారులో వెళ్ళాం. అక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్ళాం. హైదరాబాద్లో చాలా ప్లేసెస్ చూసాం. మేము చాలా ఎగ్జైట్ అయ్యాం. అసలు అనుకోలేదు ఫ్లైట్ ఎక్కుతామని. అలాంటి ఫ్లైట్ ఎక్కాం. ఈ జర్నీ మాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది. ఈ జర్నీ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. లైఫ్లో ఎయిర్పోర్ట్ని చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగా అనిపించింది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అది తగ్గుతుంది కదా, సో అది ప్రభుత్వ పాఠశాలలో చదివినా ఇప్పుడు నేను ప్రభుత్వ పాఠశాలలో చదివి రోజు స్థానంలో ఉండగలిగాను. సో అలాగే వాళ్ళకి తెలియాలి, అందరికీ అక్కడ ఉన్నటువంటి రిమోట్ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు అన్న కాన్సెప్ట్ అందరిలోకి వెళ్ళాలి అంటే ఒక వినూతమైన ఒక కార్యక్రమం చేపట్టాలి అనిపించింది. వాళ్ళందరి ఆనందము, వాళ్ళు ఎక్కుతున్నప్పుడు కానీ వాళ్ళ ఫేస్ లో ఉన్నటువంటి ఆత్మ స్థైర్యము, ఆనందము చాలా సంతోషంగా ఉంది సార్. మా తారాశ్రీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మేము ఇలాంటివి చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మీ అందరి సపోర్ట్ ఉంటే సహకారం నేను కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతానన్న నమ్మకం నాకు కలిగింది ఆ రోజు. సో వెంటనే వెంకరెడ్డి సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ సార్ కూడా ఈ ప్రయాణం ఇంతటితో ఆగిపోదు సార్. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరిన్ని ప్రేరణాత్మక కార్యక్రమాలు, అంటే ఈ రోజు ఇది అని నేను చెప్పలేను, బట్ ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ కళలకు రెట్ల తొడగాలని సంకల్పిస్తున్నాం మా తారాశ్రీ ఫౌండేషన్. ఓటర్ల ధృవీకరణకు ప్రజలందరూ సహకరించాలని అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ విజ్ఞప్తి చేశారు. ఓటర్ల ధృవీకరణకు సంబంధించిన ప్రక్రియ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతోందని, 15 నుంచి ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. BLOలు, BLAలు ఓటర్ల ధృవీకరణ కోసం ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ప్రజలంతా సహకరించి ఓట్ల నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. And there is not any discrepancy. So for such elector, we are click on this submit button to mark elector into from not eligible button here. We have to upload SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా 2026 సంవత్సరానికి సంబంధించి ఈ జూన్ 5వ నెల నుంచి ప్రారంభమైంది. 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకి ఈ ట్రైనింగ్లు, ఫార్మ్స్ ప్రింటింగు అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 15వ తారీఖు నుంచి మనకి ఇంటింటికి SIR కార్యక్రమం, ఓటు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో BLOలతో పాటు BLAలు కూడా హాజరవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని వాళ్ళ ఓట్లని ఒకసారి సరి చూసుకోవాల్సినది తెలియజేయడం అనేది. ఇందులో కూడా ఎవరికి తెలియకుండా ఒక ఓట్లు ఒకటి తీసేయడం అనేది జరగదు. ఇంటి సభ్యుల అనుమతితో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే ఈ ప్రక్రియ చేపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించుకొని ప్రభుత్వాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అద్దంకి మార్కెటింగ్ యార్డ్లో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అన్నగారి కూరగాయల సంతలో ధరలు ఆకాశాన్ని అంటాయి. కొంతమంది దళారులు మార్కెట్ కమిటీ నిర్ణయించిన ధరలు కాకుండా అధిక ధరలకు ఆకుకూరలు, కూరగాయలు అమ్మి కొనుగోలుదారుల నడ్డి విరుస్తున్నారు. బయట మార్కెట్ కంటే సంతలో అధిక ధరలు అమ్ముతున్నారని, ఇలా అమ్మితే కఠిన చర్యలు తీసుకుని మార్కెట్ యార్డులో స్థానం లేకుండా చేస్తామని చైర్మన్ మందా నాగేశ్వరరావు హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఆదివారం వస్తే అన్నగారి కూరగాయల సంతలో తక్కువ ధరకు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతరతా వస్తువులు దొరుకుతాయని భావించి పేదలు, మధ్యతరగతి ప్రజలు సంతకు వస్తున్నారు. సంతలో ఉన్న ధరలు చూసి మార్కెట్ కమిటీ వారు నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు కూరగాయలు అమ్ముతున్నారని, ఇది AMC పాలకవర్గ నిర్లక్ష్యానికి నిదర్శనమని పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ధరలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని పాలక వర్గ దృష్టికి తేగా మార్కెట్ యార్డు చైర్మన్ మంద నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ధర్మవరపు నాగేశ్వరరావు మీడియాలో వివరణ ఇచ్చారు. ఎక్కడా కూడా నిర్ణయించిన రేట్లు
ఇస్తారు. దానికి ₹1 అట్లా చూసుకొని దాని ప్రకారం అమ్మాలి కదా, దీని ప్రకారం అమ్మే అవకాశం లేదు. మనం వేసుకుంటున్నాం కదా మరి కిలోలు వేసుకుంటారు. వాడు 30 పెడితే 30 కాడికి వేస్తారు. మనం ఒక ₹5 ₹2 చూసుకొని అమ్ముతాం, అంతేగాని చాలా తేడా వస్తుంది. దానికి దీనికి మీరు చెప్పేది చాలా తేడా వస్తుంది కదా. తేడా ఏముందండి, నేను దొండకాయ 35, బెండకాయ 30, బీట్రూట్ 40 కేజీ చేసుకుంటాను. మామూలు అరకాయ చేసుకుంటే ఇప్పుడు ఎంత చెప్పి ₹50 చెప్పావు? కేజీ 50 అన్న. కేజీ 50 చెప్పావు నువ్వు. అదే కేజీ 50 అన్న. కేజీ 50 చెప్పావు. దానికి 35 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వదిలేసిన తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రేట్లు అనేది నియంత్రించి కస్టమర్కి కావాల్సిన రైతుకి గిట్టుబాటు అయ్యే రేటు, కస్టమర్కి గిట్టుబాటు అయ్యే రేటుకి మేము ఇలా నియమించి కఠినమైన చర్యలు తీసుకుంటూ ఈ వ్యాపారస్తులకు మొత్తానికి కూడా మేము ఒక ఇంటిమేషన్ ఇచ్చేసి, ఇంటిమేషన్ అంటే ప్రతి పొట్టుకి రేట్లు పట్టికను వాళ్ళకి అందజేసి ఉదయాన్నే ఆ రేట్ల ప్రకారం అమ్మాల్సిందే. అమ్మకపోతే ఆ రేటు ప్రకారం ₹1 ఎక్స్ట్రా అమ్మినా కానీ మేము దానికి తగిన చర్యలు తీసుకుంటాము. ఒక టైం చెప్తాము, సెకండ్ టైంలో మాత్రం వాళ్ళని పెట్టనీయము. అది వాళ్ళు ఎక్స్ట్రా అమ్ముకోవాలనుకుంటే మాత్రం బయట బజార్లకు పోయి అమ్ముకోవాల్సిందే. ఈ అన్నగారి సంతలో మాత్రం ₹1 కూడా అమ్మటానికి వీలు లేకుండా మేము దాన్ని నియంత్రించడానికే కస్టమర్కి కావాల్సిన అందుబాటులో ఉండే రేట్ల కోసమే, ఈ కస్టమర్ కోసమే ఈ అన్నగారి సంత పెట్టడం జరుగుతుందని మీ మీడియా ముఖంగా సింగరికొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కార్యాలయం వద్ద యోగాభ్యాసనం నిర్వహించారు. విశ్రాంత పీడి నర్రా గోపాల్, సిబ్బంది, అర్చకులు, పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళి సుధాకర్ రావు తదితరులు యోగాసనాల్లో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. దానిలో భాగంగానే మొత్తం రావాలి. దీనివల్ల ఏంటంటే నరాలకి ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. చూడండి, 1 2 1 2 1 2 1 2 1 2. తర్వాత ఇది చూడండి, మళ్ళీ రెండోది విష్ణుముద్ర అంటారు దీన్ని. చూడండి, 1 2 1 2 1 2 1 2. దీనివల్ల ఏంటంటే నరాలన్నీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. నరాలు ఇది అయిపోయిన తర్వాత రొటేషన్ మళ్ళీ అంటే కింద పోలేదు, కింద పోయిన గాలి ద్వారా బయట వచ్చినప్పుడు గాలి పోయేవాళ్ళ, మళ్ళీ కింద పోయినప్పుడు గాలి పడాలి. ముందర ఆడిపోయింది బాగా ఆడిపిస్తాను. నేను చెప్తాను నడితే ఏది అటు 1 2 1 2 1 2 1 2. అలా తీసుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో క్షతగాత్రులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పరామర్శ. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి. బీహార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.
మృతులకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ కామ్రేడ్ల నిరసన. ట్రాఫిక్ నిలిచిపోవడంతో అరెస్టు చేసిన పోలీసులు. డి న్యూస్లో నేటి మాట. కింద పడి చూడు, నిన్ను లేపడానికి ఎవరూ రారు. కాస్త పైకి ఎగిరి చూడు, కిందికి లాగడానికి జనం పోటీ పడతారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.